ఇక్కడైతే ఒక బాబాయ్ అన్నాడు వెళ్ళి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎలా ఉందో తెలుసుకుందాం. జగన్ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగున్నది. అలాగే ఓ పింఛన్లు ఇవ్వడంలో కానీ, ఓ గ్రామాభివృద్ధిలో కానీ చక్కగా మనకి కూటమి ప్రభుత్వం చాలా ప్రతి దానికి ముందంజలో ఉంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు, అలాగే మనకి ఏదైనా ఒక ఇవ్వవలసిన రాయితీలు కానీ ప్రతిదీ కూడా చక్కగా ప్రభుత్వం ఇస్తున్నది. ఇంకా ముందు ముందుకు చాలా ఉన్నాయి. పిల్లల ఇల్లు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కరికి పేదవారికి ఇవ్వాలి, అదే మనకి కావాల్సింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 2 సంవత్సరాల్లో మీరు ఏ అభివృద్ధి చూసారు? మనము ప్రజలకు ఇవ్వాల్సిన భూమి బకాయిలు కానీ, అలాగే పింఛనీలు ఒక రోజు కూడా అదనంగా ముందుగా ఇస్తున్నారు కావాలంటే. అలాగే సచివాలయం కూడా సిబ్బంది కూడా ప్రభుత్వం నుండి చక్కగా పనిచేస్తున్నారు. ఒక మంది భూతాలకు పాస్బుక్లు కూడా మనకు సార్ మీది ఏ ఊరండి? మాది మునగపాక మండలం వాడరాపల్లి అండి, అనకాపల్లి జిల్లా. మీరు చాలా ప్రభుత్వాలు చూసారు కదా. ఓకే. అన్ని ప్రభుత్వాల కన్నా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా చేసిందా చెప్పండి. ఓకే అండి, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు కూడా బాగానే ఉంటుందండి. ఎందుకంటే రైతాంగానికి అందరికీ కూడా, రైతాంగానికి కాదు అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్ ఉంది. అందులో ఈసారి అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా కూడా తేడా అన్నది ఎక్కడ కనపడలేదండి. ఎందుకంటే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు విజనం, ఎందుకంటే ఈ పరిపాలన తాలూకా విధానం అంతా ఆయన తెలుసు, ఎలా చేయాలి ఏంటి అన్నది ఆయన తెలుసు. మన రాష్ట్రం ఈ గత 5 సంవత్సరాల్లో కూడా చాలా వెనకబడ్డదండి. ఎంత వెనకబడ్డదంటే మామూలు కాదండి. ఈవేళ మనం చెప్పుకోవడానికి కూడా రాజధాని లేదు. మనం ఏంటి అసలు మన పిల్లలకి మనకి కూడా చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విజన్ తాలూకా ఎంతంటే రోజు ఐటీ సిటీలో ఎంతోమంది ఇవాళ ఉద్యోగాలు చేసుకొని విద్యావంతులు అయ్యారు. ఇవాళ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా నిజంగా ఆయన మొన్న కొన్ని జాబులు రిలీజ్ చేశారు, పోలీసు జాబులని ఇవన్నీ అన్నీ కొన్ని రిలీజ్ చేశారు. అలాగే ఇప్పుడు రైతాంగానికి కూడా బ్రహ్మాండంగా సబ్సిడీలని, ఇప్పుడు వచ్చే మన యూరియాలు కానీ, యూరియా వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న ఎరువుల కోసం అని చెప్తున్నారు. అయినప్పుడు కూడా రైతులు ఎక్కడ ఇబ్బంది పడిపోయినంత అయితే ఏమీ లేదు. ఇవాళ పాస్బుక్లు ఇచ్చారండి. ఆ పాస్బుక్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు జగన్ బుక్ చేసుకుని ఇవ్వడం వల్ల అది మా బుక్ ఉంటుందా పోతుందా, లేదంటే మన ఆస్తి మనకు ఉంటుందా పోతుందా మనకు తెలియదు. ఇప్పుడు అలా కాదు, ఒక రాజముద్ర వేసి ఆ బుక్ తాలూకా విలువలు పెంచాడు. రైతు తాలూకా గౌరవం పెరిగిందండి. ఇవాళ మా భూమి నా ఆస్తి నా దగ్గర ఉందన్నది. ఈ 2 సంవత్సరాల్లోని మీకు పరిపాలనలో అనుకూలంగా ప్రతిదీ ఉన్నదండి, బాగుందండి, చాలా చక్కగా ఉంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈవేళ ఉప ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ప్రతి పంచాయతీలను కూడా ఎక్కడ అవినీతులని ఎక్కడ కూడా జరగలేదు. అధికారులు కూడా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు. మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా బ్రహ్మాండంగా కూటమిలోని కూడా ఎక్కడ ఎవరితోని కూడా ఇబ్బందులు లేకుండా చాలా బాగా చేసుకెళ్తున్నారండి. ప్రభుత్వం తరపున మీకు ఏదైనా పనులు జరగాలంటే అధికారులు మీపై నిర్లక్ష్యంగా ఉంటున్నారా, లేకపోతే ఎంతో భద్రంగా మీ పనులన్నీ చేసి పెడుతున్నారా? అధికారులు బాగానే ఉన్నారండి, ప్రాబ్లం అయితే లేదు. గతంలో అయితే కొద్దిగా మరి అంత డబ్బులు అట్టుకెళ్తేనే పనులు అయ్యి, మరి ఇప్పుడు అలా కాకుండా మనకు వరకు అయితే మాత్రం ఎవరు కూడా ఎక్కడ ఉంటుందండి, ఒకటి ఉంటాయి. అధికారులు తెలియదు, కొంతమంది తెలియకుండా ఏదో చీకట్లు ఉంటాయి, కానీ ఇక్కడైతే మాత్రం ఏం కనపడలేదు. మా మండలంలో అయితే మాత్రం అవి ఏం కనపడలేదండి. ఈ ప్రభుత్వం నుంచి ఇంకా మీరు ఏదైనా కోరుకుంటున్నారా? ప్రభుత్వం నుండి కోరుకునేది ఏంటంటే విద్యార్థులందరూ కూడా చదువుకున్నారండి. ఇవాళ విద్యార్థులకి చాలామంది ఇంజనీరింగ్లు చేసి డిగ్రీలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా విజను ఇవాళ మన నారా చంద్రబాబు నాయుడు గారు మామూలు కాదు. ఆయన తాలూకా దీంట్లో ఈ ప్రభుత్వంలో మన అమరావతి వస్తుంది, పోలవరం వస్తుంది. కాబట్టి ఇప్పుడు నమ్మకం ఉందండి, మాకు 5 సంవత్సరాలు కూడా డెవలప్ అవుతుందని నమ్మకం ఉందండి. బాగానే ఉంది. ప్రభుత్వం వరకు అయితే మాత్రం ఎక్కడ మనం చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. మీ నియోజకవర్గంలోని రవాణా శాఖ రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి ఇంతవరకు మేము ఎన్నో ప్రభుత్వాల నుంచి వస్తున్నాము. ఈ అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వరకు SEZ ఎన్నో కంపెనీలు ఉన్నాయి లోపల. ఈ బ్రాండెక్స్ అని ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, చాలా యాక్సిడెంట్లు అయ్యి
అలాంటిది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాదయాత్రలో లోకేష్ బాబు దృష్టిలో పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ ప్రకారంగా ఏదైతే మనకి హామీ ఇచ్చారో ఆ పాదయాత్రలో దాన్ని తక్షణమే ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు మొదలైందండి. రోడ్డు వేస్తున్నారు, వేగంగా అవుతుంది. ఎమ్మెల్యే గారు కూడా దాని మీద చాలా చేసి చాలా వేగంగా జరుగుతుందండి. రోడ్లు కూడా బాగున్నాయండి. మీ గ్రామంలో స్కూల్ ఉందండి? ఉందండి. స్కూల్ వాళ్ళకి టీచర్లు విద్య ఎలాగవుతుంది? వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో కానీ, యూనిఫామ్లో కానీ, వాళ్ళకి చెప్పే చదువులో కానీ ఈ ప్రభుత్వంలో మీకు ఎలాగనిపించిందండి? బాగుందండి. గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా కనిపిస్తుంది. ఒక మిడ్ డే మీల్లు కానీ, లేదంటే మన మధ్యాహ్నం భోజనాలు కానీ, చదువు విషయంలో కానీ అంతా కూడా స్కూల్ టీచర్లు కూడా బ్రహ్మాండ టైమింగ్స్ రావడం, టైమింగ్స్ వెళ్ళడం అందరూ కూడా బాగానే ఉందండి. ఎవరికి కూడా ఎక్కడ ఇది ప్రాబ్లం అయితే మాకు కనపడలేదు. మా పంచాయతీ వరకు అయితే ఎక్కడ ప్రాబ్లం లేదండి, బాగానే ఉందండి. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారా, లేవనుకుంటున్నారా? ఉంటాయండి, అది కాదు అంతగా చెప్పాను. ఎందుకంటే విజన్ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ రావడం వల్ల ఈవేళ లక్షల మంది ఉద్యోగాలు చేసుకుని బాగుపడారండి, స్థిరపడ్డారండి. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, బెంగళూరు అని, చెన్నై అని, ఇలాగా బయటకు వెళ్ళిపోయి ఎంతోమంది డెవలప్ అయ్యారండి హైటెక్ సిటీ రావడం వల్ల. మళ్ళీ అది మన యొక్క అమరావతి వచ్చిన తర్వాత మరి ఈవేళ 2047 అని చెప్పేసి అది పెట్టిన తర్వాత నిజంగా డెవలప్ అవుతుందండి. డెవలప్ అవ్వడం లేదు. విద్యారంగానికి అయితే మాత్రం విద్యారంగం బాగుంటుంది. ఈవేళ ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అంటే బయట కమ్యూనిటీలో ప్రజలందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలోని వాళ్ళే పనులు చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళకి ఏ పనులు చేయలేవని అనుకుంటున్నారు. మీ గ్రామంలో, మీ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అది మా ఒక గ్రామే కాదండి, మండలంలో కాదండి, జిల్లాలో కాదండి. ఎందుకంటే ఎవరో వైసీపీ వాళ్ళు అంటే అనాలి తప్ప పార్టీ పరంగా మనం అది చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలండి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఎక్కడ అవినీతులు లేకుండా పనులు చకచకా అయినప్పుడు వైసీపీ కూడా, తెలుగుదేశం కూడా, బీజేపీ కూడా, జనసేన లేదండి, అందరికీ కూడా పనులు బ్రహ్మాండం చేయించుకుంటున్నారండి. పనులు చేయించుకునేటప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు? మీ దగ్గర ఎవరో ఒకళ్ళిద్దరు అన్నారంటే అది ఎవరో వైసీపీలో అయి ఉంటుందండి. పార్టీ అంటే కోసుకుని ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు లాస్ట్ టైం జగన్ చూసాం, ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు ఇబ్బందులు ఏమి లేవు కదా. ఇప్పుడు ప్రజలు పోలీస్ స్టేషన్లో కానీ, రైతుల్లో కానీ, అలాగే ఒక రాజకీయ నాయకులు కానీ వ్యవస్థను మొత్తం పాడు చేశాడు కదా. ఇవాళ మన రాష్ట్రం ఎక్కడో ఉండవలసింది. ఇవాళ లాస్ట్ టైం కానీ నిజంగా ఈ ప్రభుత్వం నిధులంటే మన రాష్ట్రం ఎంత డెవలప్ అయ్యేదండి. మరి ఇవాళ ఎక్కడ పోయింది కదా, బాగా వెనక్కి వెళ్ళిపోయింది కదా. అయితే మీరు గత ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులు ఇబ్బంది పడ్డామండి. పాస్బుక్లో జగన్ రీసర్వేలు పెట్టాడు, ఆ రీసర్వేలు అన్నీ రాంగ్ చేశాడండి. ఇప్పుడు ఆ సర్వేలు ఇప్పుడు ఆ పాస్బుక్లు మాకు ఇమ్మంటే వాళ్ళే మాకు తగులు వస్తుంటారు, గొడవలు పడుతున్నాం. పోలీస్ కేసులు ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుందాం అంటే రారు, మా రీసర్వ్ అయిపోయింది, మాది భూ అంటున్నారు. ఏం చేయాలండి మేము? ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? మరి అది ఇబ్బంది కదా. ఇప్పుడు అలా లేదు కదా, జెన్యున్గా వెళ్తుంటారు, జెన్యున్గా చేస్తుంటారు. మీకైతే ఈ ప్రభుత్వంలోని మన ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని అనుకుంటున్నారా? మంచి జరుగుతుందండి, అనుకోవడం కదా, మంచి జరుగుతుంది. 100% కూడా మంచి జరుగుతుంది. నా పేరు పెళ్లిశివ. మీది ఎవరు? వాడ్రాపల్లి. ఈ వాడ్రాపల్లిలోని ప్రభుత్వం తాలూకా పనితీరు ఎలా ఉన్నాయి? పనితీరు గత సంవత్సరం కంటే ఇప్పుడు పని అన్ని కూడా అనుకూలంగా బాగా జరుగుతున్నాయి. బాగా జరుగుతున్నాయా? మరి ప్రభుత్వంలోని మీకు 2 సంవత్సరాల్లోని అన్ని పెన్షన్లు కానీ, ఇల్లు కానీ, మా రోడ్లు కానీ, పెన్షన్లు కూడా ఉదయం తెల్లవారు 7 గంటలకు ఇస్తున్నారండి. పర్లేదు, రోడ్లు కూడా బాగా పోయి, వాటర్ కూడా మాకు అనుకూలంగా అనుకున్న టైంకి వాటర్ బాగా వస్తుంది. అంతా మీ ఊరికి అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. గత ప్రభుత్వంలోనే జరిగింది కదా, అప్పుడు ఎలా ఉండేది? గత ప్రభుత్వంలో జరిగిందంటే అప్పుడు మీద ఇప్పుడు అన్ని మెరుగుబాట్లు అవుతున్నాయి. ఈ పరిపాలన విధానం బాగుందంటారు? బాగుంది. ఓకే. పాస్బుక్ లో మీరు గత ప్రభుత్వంలో మరి జగన్ ఫోటో వచ్చాయి కదా, మరి ఇప్పుడు రాజముద్రతో తీసుకుంటున్నారు కదా, దాని గురించి మీ ఆలోచన ఏంటి? అంటే గత ప్రభుత్వంలోనూ అతను ఫోటో వేసి ఆ పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భూరక్షణ కింద అక్కడ రాళ్ళు కూడా రీసర్వే వేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఆ బుక్కులు మార్చేసి ఇప్పుడు వేరే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన బుక్కులు మార్చుకున్నాం, ఇచ్చారు సచివాలయంలో. దీని గురించి మీకు అంతా బాగుంది? ఇప్పుడు అనుకూలంగా ఉంది, బాగుంది ఉంది. నెక్స్ట్ ఒక లోన్లు పెట్టుకుందాం, ఏ పెట్టుకుందాం యాక్సెప్ట్ బ్యాంకులు యాక్సెప్ట్ చేస్తాను. అయితే మొత్తం మీద ఈ 2 సంవత్సరాల పరిపాలన బాగుంది, బాగా ఉంది. మీకు ఎక్కడ ఇబ్బంది అయితే అనిపించలేదు? ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ, నాయకుల దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఏమైనా అధికారులు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా? లేదు, అలాంటి ఏమీ లేదు. పెన్షన్ ఇచ్చేటప్పుడు కానీ దేనికైనా ఏ ప్రాబ్లం లేదు. సచివాలయంలో కానీ ఏదైనా కరెక్ట్గా జరుగుతున్నాయి, అంతా బాగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం తాలూకు పరిపాలన ఎలా ఉంది?
బాగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో పరిపాలన బాగుందా? బెమ్మానంగా ఉంది. బాగా చేస్తున్నారు అన్ని. బాగా చేస్తారు. రోడ్లు కూడా బాగా వేస్తుంటారు. మంది కరెక్ట్గా ఉన్నాయి. పాస్బుక్లు మాత్రం కరెక్ట్గా వస్తున్నాయి. వ్యవసాయం చేసుకున్న అందరికీ ఇబ్బంది లేకుండా, నీరుకి వాటర్ ప్రాబ్లం లేకుండా అందరికీ మారుస్తుంది. పాస్బుక్ తీసుకుంటారా? పాస్బుక్ తీసుకున్నాం. మాకు ఇంకొకటి రావాలా? ఒకటి జగన్ బుక్ అప్పుడు ఇవ్వలేదు, మాకు ఇవ్వలేదు. దాన్ని బట్టి బుక్ కడితే అక్కడిక్కడ అంటున్నారు అనమాట. మరి రిజిస్టర్ వాళ్ళకి చేయించుకుంటారా? చేసుకున్నాం. ఇప్పుడు మట్టికి మాత్రం పరిపాలన బాగా చేస్తుండే చంద్రబాబు నాయుడు. వాటికి ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అక్కడికి సచివాలయకి వెళ్తే శుభ్రం పని అవుతుంది. ఓకే, బాగుందంట ప్రభుత్వం. అంత బాగా ఉంది. ఇబ్బంది లేదంట. ఇబ్బంది లేదు. ఎక్కడ రోడ్లు పోయినా రోడ్లు బాగా వేస్తుంటాం. ట్రాఫిక్ లేకుండా అంత బాగానే ఉంది. ఇప్పుడు మీ ఊర్లో పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. బాగుందా? ఈ ప్రభుత్వంలో మీ పెన్షన్లు బాగా ఇస్తున్నారా? పెన్షన్లు బాగానే ఉన్నాయి, కానీ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగానే చేస్తుంటారు. రోడ్లు పోయడానికి కానీ ఏదైనా సరే 5 సంవత్సరాలు ప్రతి రోడ్డు బొక్కలాడి పడి ఉండడం తప్ప ఈ అన్ని కూడా పరిశుభ్రంగానే ఉన్నాయి. అంటే అక్కడక్కడ ఏదో కాంత సర్దుబాట్లు చేసుకోవడానికి అది ఉన్నా ఇంకా సంవత్సరాలు చేసుకొస్తారని అనుకుంటున్నాం. అంతా బాగానే ఉంది. గ్రామంలో కుర్రోళ్ళు, పిల్లలు, అధికారులు అంతా కూడా బాగానే నడిపించుకొస్తుంటారు. మన గ్రామం అభివృద్ధి అన్ని అలాంటి రోడ్లన్నీ పరిశుభ్రంగా చేసుకొస్తున్నారు. ఇంకా చేస్తారనేటువంటిది ఆశ. అయితే 2 సంవత్సరాల్లో పరిపాలన బాగుందంటారు? బాగానే గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడు బాగుంది. బాగానే. ఓకే, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారండి అధికారులు? ఎవరు కూడా నాయకులు గాని 5 పైసలు అడిగేది లేదు, మనం ఇచ్చేది లేదు. అంతా బాగానే జరుగుతుంది. అంతేగాని ఎవరు కూడా ఈ నాయకుడు 10 రూపాయలు ఇవ్వమని అడగలేదు. బాగానే ఉంది. మీ పేరేం పేరమ్మా? నా పేరు మద్దాల పరమేశ్వరం. బాబు, గత ప్రభుత్వంలో చూసావు, ఈ ప్రభుత్వం చూసావు, ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగుందా? ఏంటి అసలు ఏది బాగుంది గతానికి ఇప్పుడు కంటే ఏంటి బాగుందంటే పిల్లలకి వాళ్ళకి స్కూల్లో వంటలు పెంటలు అన్ని బాగానే పెట్టుతారు. తర్వాత పెన్షన్లు అన్ని 7 నెలలకు ఒక రోజు ముందే ఇచ్చేస్తుంటారు. పెన్షన్లు కూడా పెన్షన్లు బాగా ఇస్తున్నారు. పెన్షన్లో ఇస్తున్నారు. తప్పు, పెన్షన్ అనేది ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు. కాకపోతే నేను అడిగింది ఎన్ని గంటలు ఇస్తున్నారు మీ ఊర్లో? మా ఊరికి తెల్లవారు 6 గంటలు స్టార్ట్ చేసేస్తాం. 6 గంటలు 6 గంటలు స్టార్ట్ చేస్తాం. 8 గంటలకి 9 గంటలు అయిపోతుంది. 9 గంటల క్లియర్ అందరికి ఇస్తారా? అందరికి. నాయకులు ఏమైనా డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? నాయకులు అన్ని ఎవరో డబ్బులు తీసుకోవాలి.